నమస్కారం అందరికీ. మన ఇంటిలో ఈరోజు ఆకుకూర పప్పు రసం తయారు చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చివరి వరకు చూడండి. సరేనా? థ్యాంక్ యూ. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అరగంట సేపు కడిగి నానబెట్టుకోవాలి. అరగంట నానిన పప్పులన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కాస్త ఆయిల్, పసుపు వేసి ఉడకబెట్టాలి. అందులోనే 1/2 స్పూన్ మెంతులు కూడా వేయాలి. మెంతులు వేయడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. దాని గురించి నేను మళ్ళా చెప్తాను మీ అందరికీ. తోటకూర ఇలా కాడలతో సహా వేసుకోండి, చాలా మంచిది. కట్ చేసి ముక్కలు చేసి వేసుకోండి. మెంతులు వేసాను కదా పప్పులోకి, దాని నుంచి ఆడవారికి, షుగర్ పేషెంట్లకు, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెంతుల నుంచి. ఖచ్చితంగా ప్రతి దాంట్లోకి వేసుకోండి, పప్పు, రసం, తాలింపు అన్నిట్లో. తోటకూర కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకోవాలి. చింతపండు కూడా కాస్త నానబెట్టి పెట్టుకుందాం. రసం కోసం నానబెట్టుకున్న టమోటాలు, చింతపండు, ఉడికిన పప్పు కూడా వేసేసి బాగా ఉడకబెట్టాలి. స్టవ్ మీద పెట్టేసి మరగబెట్టాలి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రసం పొడి కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి మెత్తగా బాగా దంచుకొని వేసేసుకోండి. ఇవి వేయడంతో పాటు కాస్త కరివేపాకు కూడా వేసుకున్నారనుకోండి, దాని రుచి వేరండి. పులుపు కొంచెం నచ్చని వాళ్ళు కాసింత బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా పప్పు రసానికి తరువాత ఒకటే దాంట్లో వేస్తానండి నేను. తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా చిట్టుపటలాడాక పప్పుకు సరిపడినంత రసానికి సరిపడినంత వేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఆంధ్రాలో స్పెషల్ ఆవకాయ పచ్చడి, కొన్ని మురుకులు పెట్టుకున్నానండి. అందులోకి వేడివేడి ఆకుకూర పప్పు వేసుకున్నాను. ఆకుకూర అంటే వెంటనే ముందు అన్నం పెట్టుకోకూడదు అంటారు కదా, అందుకని ముందు పప్పు, ఆకుకూర పప్పు, ఆవకాయ పచ్చడి ఇవన్నీ వేసుకున్నాక చివరిలో వేడివేడి అన్నం వేసుకున్నానండి. వేడివేడి అన్నంలో ఆకుకూర పప్పు, పక్కన రసం, ఇలాంటి సాధారణ భోజనంలో కూడా ఎంత ఆనందం ఉంటుందో చెప్పలేమండి. మన ఇంటి రుచి, మన ఇంటి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమేనండి. మీరేమంటారండి? మీరు కామెంట్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మా ఇంటి వంట ఈరోజు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి జీవన శైలి కోసం, గ్రామీణ ప్రకృతి దృశ్యాల కోసం, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.